హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం శివయ్య నుంచి గైడెన్స్ ఏంటో చూసేద్దాం. ఓం నమ శివాయ. శివయ్య మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి? బ్యాంగ్ ఎడిక్షన్స్ మీరంటే ఒక మనిషికి కానీ, ఒక ఆల్కహాల్ కానీ, ఒక ఏదైనా ఒక వస్తువు కానీ ఎక్కువగా అడిక్షన్స్ అయిపోతున్నారు. అడిక్షన్స్ అవ్వద్దు ఎక్కువగా, ఓకేనా? ఎక్కువ అడిక్షన్స్ అంటే అవ్వద్దు. మీ పర్సన్కి ఎక్కువ అడిక్షన్ అయిపోతున్నట్టున్నారు, లేదా మీ ఏదైనా ఒక ఆల్కహాల్కి అడిక్షన్ అయిపోతూ ఉన్నట్టున్నారు. అడిక్షన్స్ ఎక్కువగా అవ్వద్దు అని చెప్తున్నారు శివయ్య, ఓకేనా? ఎందుకంటే ఒక మనిషికి కానీ, ఒక వస్తువు కానీ, ఇంకేదైనా ఒక మద్యానికి కానీ అలవాటు పడిపోయినారంటే బయటపడడం చాలా కష్టం. తర్వాత వాళ్ళు లేకపోతే మన డిప్రెషన్లో వెళ్ళిపోతాం. అందుకే అడిక్షన్స్ అవ్వద్దు అని శివయ్య చెప్తున్నారు. ఓకే, అడిక్షన్స్ అవ్వద్దు. ఎంబ్రేస్ ఫర్గివ్నెస్ అండ్ ఎంబ్రేస్ పాజిటివ్. మీరైతే ఎవరి వల్ల అయితే మీరు బాధపడుతూ ఉన్నారో వాళ్ళని క్షమించేసేయండి, ఓకేనా? వాళ్ళని క్షమించేసేయండి. శివయ్య అనేది వాళ్ళని చూసుకుంటారు, ఓకేనా? మీకు శివయ్య బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఎప్పుడు తోడు ఉంటాయి. పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి. శివయ్య అదే చెప్తున్నారు, పాజిటివ్ థింక్ చేస్తూ శివయ్యని తలుచుకుంటూ ఉండండి. ఎప్పుడు శివయ్య మీకు తోడుగా ఉంటారు, ఓకేనా? అలాగే ఎవరికి అడిక్ట్ అవ్వద్దు, ఎందుకంటే మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండండి. ఎందుకంటే ఒక మనిషికి అడిక్ట్ అయిపోతే ఇంకా మళ్ళీ వాళ్ళ నుండి బయటపడాలంటే చాలా కష్టం, ఓకేనా? వాళ్ళైతే ఏముంది, అడిక్ట్ అయ్యేంత వరకు మీరు వాళ్ళ వాళ్ళ వెళ్ళేంత వరకు వాళ్ళైతే మీ దగ్గరికి వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ఇంకా వదలకుండా మాట్లాడుతూ ఉంటారు. తీరా మీరు అడిక్ట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు, బ్లాక్లో పెడతారు. అలా ఒక మనిషికి కానీ, ఒక వ్యసనానికి కానీ మీరు అలవాటు పడిపోవద్దు, ఓకేనా? శివయ్యని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా శివయ్యని తలుచుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడు శివయ్య తోడుగా ఉంటారు అని శివయ్య గైడెన్స్, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.